చంద్రబాబుకి కొడాలి నాని ఫోన్ కాల్. నారా చంద్రబాబు నాయుడికి కొడాలి నాని ఫోన్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. సో, చంద్రబాబుకి కొడాలి నాని ఫోన్ చేసి తెలుగు రాష్ట్రాల్లో మరి జరుగుతున్న పరిస్థితులపై మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారట. మరి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాకుండా ఆయనకి మరి చాలా రకాలుగా నార్త్ నుంచి మంచి సపోర్ట్ కూడా వచ్చేసింది. అసలు ఎన్‌డీఏ కూటమికి సంబంధించినటువంటి విషయంలో కూడా డెసిషన్ మేకర్‌గా మరి చంద్రబాబు నాయుడిని కూడా నియమించారని తెలుస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నికలకు చేసేందుకు ఒక ప్రతిపాదన పెట్టగా, ఆ ప్రతిపాదనలో అయితే నారా చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. ఒకప్పుడు జైలుకు వెళ్లి ఎవరు అయినా తనకి మద్దతిస్తారేమని ఎదురు చూసినటువంటి చంద్రబాబు, ఈరోజు పీఎంని డిసైడ్ చేసేటువంటి కెపాసిటీ వరకు తెచ్చుకున్నారు. అందుకే అందరికీ ఒంట్లో భయం బాగా గట్టిగా అయితే మొదలైంది. కొడాలి నాని సైతం మరి చంద్రబాబుకి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారట. ఎందుకంటే నెక్స్ట్ వికెట్ అవ్వకూడదని మరి గట్టిగానే వాళ్ళు డిసైడ్ అయ్యున్నారు. కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఈ విషయంలో మాత్రం అందరూ ఎంతగానో ఆలోచనలో పడ్డారు. కొడాలి నానియే కాదు, ఇంకా చాలామంది వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే మరి ఫైర్ బ్రాండ్‌లుగా పేరు తెచ్చుకున్నారో వాళ్ళందరూ పలాయనం చిత్తగిస్తున్నారు. లేకపోతే మరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి దాసోహం అంటున్నారు. లేకపోతే పరిస్థితులు చాలా తేడాగా మారిపోతాయన్న సంగతి వాళ్ళకు కూడా తెలిసిందే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ ఘన విజయంతో ఇప్పుడు కొడాలి నాని సైతం అందరికీ ఫోన్‌లు చేసుకుంటూ విషెస్‌ని అందిస్తున్నారట. ఇదంతా కూడా భయంతోనే అనేది క్లారిటీగా తెలుస్తోంది.